డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి విద్యార్థులు ఒక వారం ముందు ఒక లెటర్ క్రియేట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కదా. దానికి సంబంధించి ఒక రెస్పాన్స్ అయితే మనకి న్యూస్ పేపర్లో కూడా మనకి ఈరోజు పబ్లిష్ చేశారన్నమాట. డీటెయిల్గా చెప్తాను. ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే ఉంది. దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఈరోజు ఈనాడు పేపర్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఒకసారి మీకు డీటెయిల్గా క్లియర్ కట్గా అయితే చూపిస్తానమాట. మనకి ముఖ్యంగా దీంట్లో ఏమని చెప్తున్నారంటే, మనకి ఏపీ రాష్ట్రంలో బీపీటీ, ఫిజియోథెరపీ మరియు అలైడ్ హెల్త్ కోర్సెస్ సంబంధించి కౌన్సిలింగ్లో లేట్ అయితే అవుతుంది. వేల మంది విద్యార్థులు కలవర పెడుతుందన్నమాట. మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఈ ప్రాసెస్ జరగాల్సి ఉన్నా ఇంకా వెబ్ ఆప్షన్లు అయితే రిలీజ్ కాలేదు. దీంతో అడ్మిషన్లు అయితే నిలిచిపోయామట. మనకి విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి అయితే నెలకొంది. విద్యార్థులు మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నమాట. మొత్తం స్టూడెంట్స్ అందరూ మంత్రి నారా లోకేష్ గారికి లెటర్ అయితే రాశారు. ట్విట్టర్లో కూడా ట్వీట్ అయితే వేయడం జరిగింది. కొంతమంది విద్యార్థులు లెటర్ కూడా రాశారన్నమాట. సో విద్యార్థులు ముఖ్యంగా వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేసేలాగా మనకి ఒకసారి జోక్యం చేసుకోవాలని కోరారన్నమాట. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టులో జరగాల్సిన కౌన్సిలింగ్ అయితే 2020 నుంచి డిసెంబర్లో జరుగుతుంది. ఈసారి మరింత లేట్ అయితే అయిందన్నమాట. అన్ని కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ వరుసగా లేట్ కావడంతో మనకి ప్రాసెస్లో లేట్ అయిందని అధికారులు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ముఖ్యమైన ప్రభుత్వ శాఖలలో ఒకదానితో ఒకటి సరిగ్గా కలిసి పని చేయడం వల్ల కూడా మనకి పనులు అయితే లేట్ అయితే అవుతున్నాయన్నమాట. సో మీరు లెటర్ రాయడం వల్ల ఇలాగా న్యూస్ పేపర్ వాళ్ళు కూడా మనకేంటంటే పబ్లిక్లో ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది. సో దీనివల్ల మనకేంటంటే టెక్నికల్ టీం కానీ లేదంటే యూనివర్సిటీ వాళ్ళు కానీ ఇంకొంచెం కేర్ తీసుకొని కొంచెం ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి వాళ్ళు కూడా చూస్తారన్నమాట. మనకి వాళ్ళు ఏమని చెప్పారు, మనకి పండగ తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. మనకి పండగ నిన్నటితో కంప్లీట్ అయితే కావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఈరోజు సాటర్డే, మనకి వచ్చే వారంలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఒకసారి ఇది కూడా ట్విట్టర్లో ఒకసారి ట్వీట్ చేయండి, లేదంటే మీకు తెలిసిన గ్రూపుల్లో కానీ లేదంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ అలా షేర్ చేస్తే ఉండండి అన్నమాట. అర్థమవుతుంది కదా. మనకి ముఖ్యంగా ఇలాగ గవర్నమెంట్ మనకి తెలిస్తే ఏంటంటే మనకు కొంచెం పనులు అయితే కొంచెం ముందుకైతే వెళ్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదా. సో కొంచెం గవర్నమెంట్ అయితే గుర్తించింది, యూనివర్సిటీ వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట ఇంత లేట్ అవుతుందని. వాళ్ళు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయాలని వాళ్ళు కూడా చూస్తారు. వన్స్ వానికి వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా చూస్తారన్నమాట. అర్థమవుతుంది కదా. దీని ఉద్దేశం మనకి మీరు చేసిన పని న్యూస్ పేపర్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే పబ్లిష్ చేసి మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా తెలుస్తుంది, అంటే అలాగే పబ్లిక్ కూడా తెలుస్తుంది. దీనివల్ల స్టాఫ్ కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఇంకొంచెం కేర్ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేద్దామని వాళ్ళు కూడా ఆలోచిస్తూ అయితే ఉంటారన్నమాట. అర్థమవుతుంది కదా. కొంచెం పనులు కూడా మెల్లిమెల్లిగా ముందుకైతే వెళ్తూ ఉంటాయి. మనకి వెరిఫికేషన్ కూడా జరిగిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ ఫోటో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ప్రజెంట్ ఎటువంటి అప్డేట్ వచ్చినా లేదంటే డేట్ కన్ఫర్మ్ అయినా మీకైతే వెంటనే అప్డేట్ అయితే ఇస్తానమాట. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ. మనకి ముఖ్యంగా ఈ కోర్సుల వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద 75,000 ఫీజు అయితే కన్ఫర్మ్ చేశారన్నమాట. ఎవరైనా డైరెక్ట్గా జాయిన్ అవ్వాలనుకుంటే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మనకి కౌన్సిలింగ్లో సీట్ వస్తే కనుక ముఖ్యంగా మనకి గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు డీటెయిల్గా మమ్మల్ని అయితే గైడ్ చేస్తారు.